పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 33 నుంచి 43 వరకు చదువుకుందాం. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును నీకు సువార్త ప్రకటించుచున్నాం. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. అవి నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలన నీతిమంతులుగా తీర్చబడిననియు మీకు తెలియగాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకోండి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించునను మీరెంత మాత్రమునో నమ్మరు అనెను. వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తనతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యోదయ మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. సర్వశక్తిని ప్రేమ కలిగిన మా ప్రభువ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మీ ఉన్నతమైన మహోన్నతమైన నామాన్ని హెచ్చిస్తూ స్తోత్రిస్తూ ఇంతవరకు పాటలు పాడి స్తుతించిన, కనపరిచిన, ఇప్పుడు మీ మాటలు వినడానికి సిద్ధపడి ఉన్నాం. మా జీవితానికి, మా విశ్వాసానికి కావలసిన అవసరమైన మాటలు నీవే బోధించమని క్రీస్తు నామమునే వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గత కాలంలో మనము ధ్యానం చేసినప్పుడు అబ్రహాం గురించి ధ్యానం చేశాము. ఎందుకు అంటే మొదటి మిషనరీ యాత్ర ప్రారంభించాడు పౌలు ఈ 13వ అధ్యాయములో. ప్రారంభించినప్పుడు ఆయన చెప్తున్నటువంటి సమాజ మందిరములో విశ్రాంతి దినమందు కూడుకొని ఆయన పోయినసారి 3 సంబోధనలను చేశాడు అని మనం విన్నాం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది అని మనం ధ్యానం చేశాం. దాని కంటిన్యూషన్ ఆయన వివరిస్తూ చెప్తూ ఉన్నాడు. ఆ రోజున అబ్రహాము ఈ వాక్యము దగ్గరికి వచ్చింది. అబ్రహాము విన్నా, దేవుని మాటలు విన్నారు, అయితే మీరు వింటం లేదు అని పౌలు చెప్తున్నాడు. ఇంకా విశదీకరిస్తూ ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగములో మీరు ఎవరినైతే విశ్వసిస్తూ ఉన్నారో, మీరు ఎవరినైతే ఏ రాజునైతే ఇష్టపడుతూ ఉన్నారో ఆ రాజు గురించి ప్రస్తావన ఇచ్చారు. ఎవరు ఆ రాజు? దావీదు రాజు. దావీదు ఏదైతే చెప్పాడో అది మీరు వినటం లేదు. మీరు విశ్రాంతి దినమందు సమాజ మందిరములో కూడుకొని ఏదైతే చదువుతున్నారో దాన్ని గ్రహించటం లేదు. మీకు ఇష్టమైన మన తండ్రి అయినటువంటి అబ్రహాం చెప్పింది మీరు కనుకోం లేదు. అబ్రహాం మాట విన్నాడు. ఆ రోజున ధర్మశాస్త్రమే లేదు, అయినప్పటికీ కూడా దేవుని స్వరము ఆయన దగ్గరికి వచ్చింది.
ఆయన పూజ తప్పకుండా ఆయన మరి మాట విన్నట్టుగా మనకి ఈ పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. మీరు చదివిన ప్రవచనం తెలియచేస్తుంది. అయితే మీరైతే తెచ్చుకోవటం లేదు. ఇప్పుడు మీరు ఎవరినైతే రాజుగా ప్రేమిస్తారో, ఎవరినైతే రాజుగా మరి దేవుడు మెచ్చిన రాజుగా ఎవరినైతే ఇష్టపడతారో ఆ రాజే చెప్తూ ఉన్నాడు. ఆ రాజే అభిషిక్తుల గురించి చెప్తూ ఉన్నాడు అని చెప్తూ దావీదు రాజు చెప్పిన సంగతులు 2వ అధ్యాయంలో పొందుపరిచి ఉన్నాయి అని ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి మాటలు ఆయన చెప్పలేదా? 34వ వచనంలో 3వ వచనంలో నీవు నా కుమారుడవు, నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉండెను. 2వ కీర్తన మీరు ఎప్పుడైనా ధ్యానం చేశారా? ఎప్పుడు చదువుతారు కదా, విశ్రాంతి దినమున సమాజ మంత్రములో 2వ కీర్తన ధ్యానం చేశారా మీరు? మరి దాంట్లో దావీదు చెప్పాడుగా, దాంట్లో దావీదు రాజు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు చూడండి. ఆయనకు దృష్టాంతరము ఎత్తి చూపిస్తూ పౌలు ఆ యొక్క కూడికలో ఈ మాటలు చెప్తూ మొదటి మిషనరీ యాత్రలో ఈ మాటలు చెప్పాడు, గుర్తు చేశాడు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుతున్నారు, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములు మన యొద్ద నుండి పారవేయడము రండి అని చెప్తున్నారు. భూరాజులు యెహోవా యందును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుతున్నారు. ఏమికులు ఏమి గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది అభిషిక్తుని గురించి చెప్పాడు. అభిషిక్తుని గురించి ఆలోచన చెప్పాడు. అభిషిక్తుడు అంటే ఎవరు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు గురించి ప్రవచనము అక్కడ ఉంది. దావీదు చెప్పిందే, మీరు మర్చిన రాజు చెప్పిందే, మీరు ఇష్టపడిన రాజు చెప్పినదే. ఆ రోజున ఏలికలు అన్నటువంటి వారు ఏకీభవించి ఏం చేశారు? ప్రవక్తలను చంపారు. ప్రవక్తల సకల ముందుగా చెప్పాడు ఈ మాటలని. మీరు మాట విననన్నటువంటివా, మీరు మాట వింటం లేదు. స్టెఫన్ ముందుగానే చెప్పాడు, ఇవన్నీ గుర్తు చేశాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నాం, మళ్ళీ ఏ మాటలు వినబడుతూ ఉన్నాయి. ఈసారి అబ్రహామును సంబోధన చేశాడు, అబ్రహామును గుర్తుకు తెచ్చాడు. ఇప్పుడు దావీదును గుర్తుకు తెస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా మీరు ఈ రక్షణ వాక్యాన్ని, అభిషిక్తుని యొక్క రక్షణ వాక్యాన్ని వినటం లేదు, మీరు అంగీకరించటం లేదు, మీరు గైకొనటం లేదు అని దృష్టాంతరముగా 2వ కీర్తననైతే మరి చూపిస్తూ ఉన్నప్పుడు వారు చక్కగా కొంతమంది వింటూ ఉన్నారు. ఇంకా ఏమని చెప్పాడు? ఇంకా మరి యొక్క కీర్తన యందు, మరి యొక్క కీర్తన అని వేరొక కీర్తన అని అన్నాడు. వేరొక కీర్తన ఏంటి? నీ పరిశుద్ధుని కొళ్ళు పట్టనీయని చెప్పుచున్నాడు. దావీదు చెప్పిన సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుండిపోయాను కానీ దేవుడు లేపిన వాడు. ఈ విషయాన్ని ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లేదు. వేరొక కీర్తన అన్నాడు ఇక్కడ. ఏ కీర్తన అది? 16వ కీర్తన. చూడండి, 16వ కీర్తనలో ఏముంది? ఎందుకంటే వారికి ఇలాగే చెప్పాడు పౌలు ఆ రోజు. ఇలాగే వేరొక కీర్తన అనేది తెరిచి ఆయన చదివి బోధిస్తూ ఉన్నాడు. ఎందుకనగా నువ్వు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవని నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయము. అంటే ఏంటి అర్థం ఇక్కడ? ఈ ఇజ్రాయేలులు కానీ యూదులు కానీ
చనిపోయిన తర్వాత దేవుని నుంచి ఎడమైపోతాము అనే ఆలోచన ఉంది వారికి. చనిపోయిన తరువాత పాత నిబంధన కాలములో మరి దేవునికి మరి దూరం అయిపోతాము అని ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచిన తరువాత, మహిమా శరీరుడుగా లేచిన తరువాత ఆ జీవము ఇక్కడ లేఖనము చెప్పబడుతూ ఉంది. చూడండి, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో వ్యత్యాసము. అంటే యేసు క్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయనని మీరు నమ్మాల్సిన అవసరం ఉంది. ఆయనను నమ్మాల్సిన అవసరం ఉంది. ఒక కీర్తన చూపించాడు ఉదాహరణకు, మరి ఒక కీర్తన చూపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వడు. నువ్వు పాతాళపు అంచులకు వెళ్ళినప్పటికీ కూడా 138 8వ వచనం చూడండి. 138వ కీర్తన 8వ వచనం. నా పక్షమున కార్యము యెహోవా నీ కృప నీ చేతి కార్యములను 39:8 చూడండి. నేను ఆకాశముకెక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర భూదిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను. ఇది ప్రభువైన యేసు క్రీస్తును గురించి రాయబడినటువంటి లేఖనములు. దృష్టాంతరములు ఎత్తి దృష్టాంతరములను చూపిస్తూ ఆ విశ్రాంతి దినమందు కోరుకున్నటువంటి వారికి జ్ఞానోదయం చేస్తూ ఉన్నాడు పౌలు. వివరిస్తూ చెప్తూ ఉన్నాడు పౌలు. మీరు చదివే లేఖనమును ఎత్తి చూపిస్తూ దేనిని వివరిస్తూ చెప్తూ ఉన్నాడు. మీరు తెలుసుకోకపోతే ఎట్లా? మీరు తెలుసుకోకపోతే ఎలాగా? అంతకుముందు పెంతుకొస్త దినమున కూడా పేతురు మాట్లాడుతూ ఈ విషయాలు జ్ఞాపకం చేశారు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వదు, మీరు చంపారు కానీ ఆ దేవుడు ఆయన తిరిగి లేపెను అని ఉంది. అయితే మీరు ఎందుకని విశ్వసించటం లేదు సహోదరులారా? కాబట్టి సహోదరులారా, మీరు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదని మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేదు, ఆ విషయములన్నిటిలో ఈయన వలనే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. ఎన్ని దృష్టాంతరాలు చూపించాడు? అంతకుముందేమో అబ్రహాము, ఇప్పుడేమో దావీదు కీర్తనలు 2 కీర్తనలను ఉదాహరణగా చూపించాడు. ఇప్పుడు ఎవరిని చెప్పిస్తూ ఉన్నాడు? మీకు నాయకుడు, మీ పితరుల నాయకుడైన మోషే. మీ పితరులు ఎవరినైతే విశ్వసించి ఎవరు వెనకాలైతే నడుచుకుంటూ వెళ్ళారో ఆయన చెప్పిన మాటే ఆ ధర్మశాస్త్రము చర్చి నీతిమంతుని గురించి చెప్పింది. మీరు గ్రహించడం లేదు, మీరు తెలుసుకోవడం లేదు. ఆయన వలననే ప్రతి వాడును ఆయన వలననే నీతిమంతుడుగా తీర్చబడునని మీకు తెలియనుగాక. ఈయన పౌలు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ
మామూలుగా పరిశుద్ధాత్మకుడు ఆయన ఇంకా లోతైన విధానంలో వాళ్ళకి అర్థమయ్యే విధానంలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకొనుడి. ఏం చెప్తారు ప్రవక్తలు? దేన్ని కోట్ చేసి చెప్తున్నాడు ఇక్కడ? దేనిని ఉదాహరణగా చెప్తూ ఉన్నాడు? ప్రవక్తలు చెప్పారు. ప్రవక్తలు చెప్పిన ఉగ్రత ఉంది. చూడండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. అన్యజనులలో జరుగుతున్నది చూడుడి, ఆ, ఆలోచించుడి, కేవలం విస్మయమందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను, మీరతనిని నమ్మకయందురు. ప్రవక్తలు చెప్పిన వాటిని మీరు నమ్మక ఉన్నారు, మీరు నమ్మకం లేదు. సహోదరులారా అని సంబోధన చేస్తూ చాలా ప్రేమగా ఆ పౌలు ఆ సమాజ మందిరములో ఈ విషయాలు బోధిస్తూ ఉన్నాడు. ప్రవక్తలను ఎత్తి పట్టి చెప్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము ప్రవక్తలు ఏం చెప్తారో వివరిస్తూ ఉన్నాడు. 14 నుంచి చూడండి. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యం జరిగిద్దును, బహు ఆశ్చర్యముగా జరిగిద్దును. వారి జ్ఞానములు వ్యర్థమగును, వారి బుద్ధిమంతులు బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచు వారికి శ్రమ. ఏదైతే వాక్యం నీ దగ్గరికి వస్తుంటావో, ఏదైతే వాక్యమో నీ హృదయంలో చదవబడుతుందో, ఏదైతే నువ్వు సమాజముగా కూడి చదవబడుతున్నటువంటి వాక్యము ఉందో దానిని గ్రహించకపోతే ఏమంటున్నాడు? శ్రమ శ్రమ అని ఏమని సంబోధన? అయ్యో మీరంతా మూర్ఖులు. 16వ వచనం. కుమ్మరిని మంటికి భేదము లేదని ఎంచుతవునా? చేయబడిన వస్తువు దాని చేసిన వాని గూర్చి ఇతడు నన్ను చేయలేదు అని వచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదని వచ్చునా? ఇది బుద్ధి లేదని అనవచ్చునా? ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన ఫలమగును. ఏదైతే తయారు చేసింది ఉందో ఆ తయారు చేసిన దాన్ని నువ్వు అనుభవిస్తూ నీకు ఉపయోగపడుతూ ఈ తయారు చేసినట్టు బుద్ధి లేదు అంటే కుదురుతుందా? అలాగే దేవుడు మానవుడిని తయారు చేశాడు, మానవుడిని సృజించాడు. మానవుడిని సృజించినప్పుడు ఎందుకు సృజించాడో తన పోలికలో, మానవుడిని తన పోలికలో ఎందుకు తన లోయ నుంచి జీవాత్మను ఎందుకు ఊదాడు? ఊది నువ్వు చక్కగా జ్ఞానమును నీ దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు విస్తారంగా విస్తరించబడుతూ ఉన్నప్పుడు, నువ్వు అత్యధికంగా ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు ఈ మానవుని చేసిన ఎవరు బుద్ధి అంటామా? అదే యెషయా చెప్తూ ఉన్నాడు. నిన్ను రూపించింది ఎవరు? ఆ రూపించిన అతని వారికి జ్ఞానం ఉందా అని అడగొచ్చునా? అయితే ఏదైతే ఫలింపు ఉందో ఆ ఫలింపులో నువ్వు దేవుని యొక్క ఉండాలి. ఆయన లేచిన వాడు అని, ఆయన ద్వారానే రక్షణ అని ఈయనను మీరు గుర్తించాలి అని ప్రవక్తలు చెప్పింది, మీ నాయకుడు చెప్పింది ఏ విషయమో అని పౌలు
ఆయన కూడా ధర్మశాస్త్రములో వేదాంత విద్యను అభ్యసించినటువంటి పౌలు కూడా ఈ విషయాన్ని చెప్తున్నాడు. నాకు తెలుసు ధర్మశాస్త్రం, నేను విద్యలో అభ్యసించాను, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసున్నాను. నేనే చెప్తూ ఉన్నాను, ఈయన ద్వారానే రక్షణ, ఈయన ద్వారానే విమోచన. ఆయనను మీరు మాను మీద వేలాడదీసి చంపారు. ఆ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనను తిరిగి లేపాడు. ఇది సత్యమైన వాక్కు నీ దగ్గరికి వస్తూ ఉంది, నువ్వు గ్రహించాలి. నువ్వు గ్రహించకపోతే నీకు శ్రమ యెషయా ప్రవచనము ద్వారా చెప్పబడినటువంటి విధానం. ఇవన్నీ పౌలు చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. చెప్పుకుంటూ వస్తూ ఉంటే అనేకులు పౌలుతో పాటు ఎవరున్నారు ఇక్కడ? పౌలుతో పాటు ఎవరున్నారు? బర్నబా ఉన్నాడు. వారిని వ్యతిరేకించారు. అప్పుడు ఏమని సంబోధన చేశాడో తెలుసా? పౌలు ఏమని సంబోధన చేశాడో తెలుసా? తిరస్కరించు వారలారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. నీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము అక్కడ మీకు వివరించినను మీరంత మాత్రము నమ్మరు. నేను ముందు ఏమని సంబోధించాడు? సహోదరులారా అని. అంటే అది దాంట్లో ప్రేమ ఉంది, ఆ సంబోధనలో ప్రేమ ఉంది. తిరస్కరించు వారు అంటే హెచ్చరిక ఉంది కదా. ముందేమో ప్రేమగా బోధిస్తూ ఉన్నాడు, ఇప్పుడేమో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే వీరైతే నమ్మటం లేదు. వారు సమాజ మందిరంలో వెలుచందగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినము తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిది. కొంతమంది విశ్వసించారు, కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు, కొంతమంది అంగీకరించారు. అందులో పోయిన వారములో మనం మాట్లాడుకున్నాం, కొంతమంది అన్ని జనులు అక్కడ ఉన్నారు. అబ్రహాము వంశస్థులే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి వారు అక్కడ ఉన్నారు. తర్వాత అన్యులు ఉన్నారు. ఆ సంబోధన అంతకుముందు చూశాం. అయితే వారికి కొంత అర్థమయ్యి కొంత అర్థం అవ్వకుండా ఉన్నప్పుడు, కొంత నూతన బోధగా ఉన్నప్పుడు, ప్రతి విశ్రాంతి దినమున ప్రతి సమాజ మందిరములో చెప్పబడుతున్న మాటల కంటే భిన్నంగా ఉన్నప్పుడు, ఇది మరి ఒక విశ్రాంతి దినమున మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు. ఇక్కడ ఒక విషయము చెప్పాలి. విశ్రాంతి దినమున కోరుకున్నారు, సమాజ మందిరంలో కోరుకున్నారు. బోధిస్తుందేమో పరిశుద్ధాత్మను పొందినవారు. పరిశుద్ధాత్ముడు ఏ రోజున వారి దగ్గరికి వచ్చాడు? ప్రభుదినమున వచ్చాడు. వారు ఎదురు చూస్తూ ఉండగా ఆదివారమున వచ్చాడు. వారి దగ్గరికి పరిశుద్ధాత్ముడు పొంది, మీరు పరిశుద్ధాత్మను పొంది ఈ వాక్యాన్ని చెప్తున్నారు. అంటే మీరు ఇది తెలుసుకోవాలి, పునరుత్థానుడైన దేవుణ్ణి తెలుసుకోవాలి, లేచిన దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇది ఎక్కడైతే మీరు గ్రహించడం లేదో మీకు శ్రమ. అయితే చాలా మంది సమాజ మందిరములో వారు లేచిన తర్వాత అనేకులు యూదుల భక్తి పరులై యూదామత ప్రవిష్టలను పౌలును బర్నబాను వెంబడించి వీరి
వీరి వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించిరి. ఇలా జరుగుతూ ఉండగా, ఇలా ధైర్యముగా వారు బోధిస్తూ ఉండగా వారు చాలా మంది విశ్వసించారు. అయితే ఇప్పుడు విశ్వసించిన తర్వాత మీరు ఏమని ఇస్తా ఉన్నాడు అని అంటే, మీరు ఏమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు? దేవుని కృపయందు నిలకడగా ఉంటాడు. నిలకడ ఉంటుందా? మనకి నిలకడగలిగిన జీవితం ఉంటుందా? నిలకడతో ఉంటామా? నిలకడ గురించి యూదా పత్రిక చూడండి, ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. ఎలా నిలకడగా ఉంటాం? యూదా పత్రిక 20-21 వచనాలు చూడండి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు దాచుకొని ఉండుడి. చూడండి ఎన్ని విషయాలు చెప్తారు. పిల్లరా అని సంపాదన చేస్తూ విశ్వసించినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీద ఉన్నప్పుడు, ప్రార్థన చేయటంలోనూ జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరమును కనిపెట్టుచు. అంటే అక్కడేమో కృప అంటాడు, ఇక్కడ కనికరము అంటాడు. అందుకని మీరు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉంటుంది. దేవుని కృపలో నిలబడి ఉండాలి. దేవుని కృపలో మీరు అందిపుచ్చుకొని జీవించాల్సిన అవసరం. దేవుని కృపను త్రోసివేసేస్తే మీకు ప్రవక్తలు ఏదైతే చెప్పారో అదే జరుగుతుంది. ప్రవక్తలు అభిషక్తుల గురించి చెప్పారు, యేసయ్య గురించి చెప్పారు, ఆయన మరణము లేచిన విధానాన్ని గురించి చెప్పారు. అంతేకాదు వాక్యమును అంగీకరించకపోతే శ్రమ కూడా చెప్పారు. ఇది అర్థమవుతుందా? అది మనం దేవుని కృపలో ఉండాలి అని అంటే, దేవుని కొరకు మనము కనబట్టికి ఉండాలి అంటే, ఆత్మల రక్షణ కొరకైనా దేవుని కృపలో నిలిచి ఆ సమయమందు సహనముతో సత్యవాక్యములో ధ్యానించు సమయమందు ఆ సమయం
కనుక ఇలా నమ్మిన సిద్ధాంతం దేవుడు పరిశుద్ధాత్ముడు ద్వారా బయలుపరిచినటువంటి సంగతులు, వారు కోరుకున్న విశ్రాంతి దినమున, వారు కోరుకున్న సమాజ మందిరంలో ధైర్యము కలిగే మాట ఉంది. అక్కడ ధైర్యము కలిగి ఈ మాటలు బోధిస్తూ ఉన్నారు. ధైర్యముతో ఈ మాటలు బోధిస్తూ ఉన్నారు. అయితే ఈ సువార్త వ్యర్థం కాదు, సువార్త వ్యర్థం కాదు. కొంతమంది మరలా మాకు చెప్పాలి అని ఉంది. కొంతమంది విశ్వసించిన వారుగా ఉన్నారు, కొంతమంది అంగీకరించిన వారుగా ఉన్నారు. ఈ రక్షణ వాక్యం విశ్వసించు ప్రతివాడు ఈయన వలననే రక్షింపబడును, ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడును. మీకు తెలియను దాక, మీకు తెలియను దాక. ఇది మనము ఆ రోజున విశ్రాంతి దినమున సమాజ మందిరములో కూడుకున్నటువంటి వారికి ఈ రోజున మనకి వినపడుతూ ఉంది ఈ మాటలు. ఈ రోజున మనకి కూడా ఈ వాక్య సత్యమైనటువంటి వాక్యము వినపడుతూ ఉంది. ఇట్టి కృపలో నిలిచి ఉండాల్సిన అవసరం ఉందా లేదా? పరిశీలన చేసుకుందాం, పరిశీలించుకుందాం, ఆలోచన చేద్దాం. దేవుని కృపలో ఉండుతూ ఎంత అవసరమో, రక్షణ పొందటము ఎంత అవసరమో, రక్షణ మార్గంలో పయనించటము ఎంత అవసరమో ఇక్కడ మనకు అర్థమవుతుంది. లేఖనము చెప్పబడింది. కొత్త నిబంధనలో మొదటి మిషనరీ యాత్రలో పౌలు చెప్తూ ఉన్నటువంటి సంగతులు ఇవి మన జీవితానికి ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఈ వాక్య జీవితంలో మనము ప్రయత్నించాలి. దేవుడి ఈ మాటలను మనం ఇంటిలో జీవించి ఫలింపచేయాలన్నమాట. దీంతో ప్రార్థన ఆశీర్వచనం చేసుకుందాం. సర్వశక్తిమిక్కులే ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఉన్నతమైన నామాన్ని బైబిల్ స్టడీలో చేరి మీ గురించి తెలుసుకుంటూ ఉన్న అపొస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం మేము ధ్యానం చేస్తూ ఉండగా అనేక విషయాలు లేఖనములో నుంచి ఆ రోజున పౌలు బోధిస్తూ ఉన్నాడు. ఈ రోజున మేము కూడా స్టడీ చేస్తూ ఉన్నాం. మా జీవితానికి కూడా అవసరమైన సత్యమైన మాటలు బోధిస్తూ ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యానుసారమైన జీవితంలో జీవించడానికి అలాగే మమ్మల్ని గురుకల్పమని ఇప్పుడు ముగించుకొని వెళ్తుండగా మీ యొక్క వాక్య సత్యంలోనే మమ్మల్ని నిలిపి కొనసాగించమని మరి ఒకసారి మీ మందిరంలో చేరి నిన్ను సేవించే విధంగా నాకు మా ప్రియులు దయచేయడం క్రీస్తునామం నేను వేడుకొచ్చి స్తుతులు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల దేవుని సన్నిధి సమాధానం చేరి వచ్చిన మనకును ప్రాముఖ్యంగా రక్షణ వాక్యమును అందుకొచ్చుకున్న ప్రతి వారికి సదాకాలము తోడైంది నడిపించనుగా. ఆమేన్. అందరికీ వందనాలు. బైబిల్ స్టడీ